అవును, మనం ఎంతవరకు హార్డ్ క్యాష్ ని ఇంట్లో పెట్టుకోవచ్చు? ఈజ్ దేర్ ఎనీ టాప్ లిమిట్ అంటే నో, దేర్ ఈస్ నో టాప్ లిమిట్ అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్. బట్ if you can't show the source of income details, then you will have to face the consequences. ఏదైతే డబ్బు మీరు ఇన్కమ్ సోర్స్ డీటెయిల్స్ చూపించలేకపోతారో ఆ డబ్బుని రేట్ జరిగినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేయడంతో పాటు దానిపైన 137% పెనల్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఇంట్లో 1,00,000 రూపాయలు దొరికినాయి అనుకోండి, దానిపైన మీరు 1,37,000 పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో 1,00,00,000 రూపాయలు దొరికాయి అనుకోండి, అవి సీజ్ చేయడంతో పాటు దానిపైన మీరు 1,37,00,000 పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంట్లో డబ్బు కానీ ప్రాపర్టీ కానీ ఎలాంటి గిఫ్ట్స్ కానీ ఉంచుకోవడానికి ముందు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ని చూపించగలరా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అని అంటే యూ విల్ బి ఇన్ ట్రబుల్. For more such information, subscribe to VBVR Project and I'll see you in the next video.